ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ క్యాంపెయిన్స్ గురించి కంక్లూజన్ ఇస్తా. మీరు ఏదైతే చేశారో దాని గురించి. ఎప్పుడు గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ మీరు రన్ చేసిన స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ సార్. యా. ఎప్పుడు మీరు గూగుల్ యాడ్స్ రన్ చేయాలన్నా మేక్ షూర్ దాట్ యువర్ ల్యాండింగ్ పేజ్ ఈస్ గుడ్. ల్యాండింగ్ పేజ్ అనేది మంచిగా ఉండాలి. ఓకే, మీకు ఆల్రెడీ సజెషన్ ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకుని ఉండొచ్చు. అండ్ థ్యాంక్ యూ పేజ్ కంపల్సరీ ఉండాలి. టెస్ట్ చేయండి పని చేస్తుందా లేదా అనేది. తర్వాత క్యాంపెయిన్స్లో కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి, ఏమేం కీవర్డ్స్ ఉన్నాయని లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఒక 100 కీవర్డ్స్ ఉంటే సిమిలర్ కీవర్డ్స్ అన్నీ ఒక దానిలో పెట్టండి. ఓకే, నిన్న మీరు చేశారు కదా. ఆ, ఇప్పుడు క్యాబ్స్, క్యాబ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, కార్ రెంటల్స్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కీవర్డ్స్ ఒక దిక్కు వచ్చినాయి. సెల్ఫ్ డ్రైవ్ కార్స్, సెల్ఫ్ డ్రైవ్స్ నియర్ మీ అని వచ్చింది. ఇవి రెండు డిఫరెంట్. అప్పుడు ఏం చేయాలి మనము? ఏం చేయాలంటే అప్పుడు నెగటివ్ అడిషనల్ యాడ్ నెగటివ్ నెగిటివ్ మ్యాచ్, వేరే యాడ్ క్రియేట్ చేసుకోవాలి. వేరే యాడ్ క్రియేట్ చేసుకున్నాం. యాడ్ గ్రూపా? యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్స్ సార్. మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ చేయాలి. కాబట్టి క్యాబ్స్కి సంబంధించినవన్నీ ఒక యాడ్ గ్రూప్లో, తర్వాత సెల్ఫ్ డ్రైవ్కి సంబంధించిన సపరేట్ యాడ్ గ్రూప్లో పెట్టుకోవాలి. సో దట్ అప్పుడు మంచిగా ఉంటుంది. కాబట్టి కీవర్డ్ను బట్టి డిసైడ్ చేయండి. అన్ని కీవర్డ్లు ఒకటే యాడ్ గ్రూప్లో దొబ్బేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? క్యాబ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ ఒకటి, సెల్ఫ్ డ్రైవ్ కార్డ్స్ ఇన్ హైదరాబాద్. నీ యాడ్ ఏముంటుంది? క్యాబ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అని యాడ్ కాపీ పెడతావు. కానీ సెల్ఫ్ డ్రైవ్ క్లిక్ చేసినాడు, సెల్ఫ్ డ్రైవ్ కార్డ్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినాడు, ఈ యాడ్ కాపీ మీద క్లిక్ చేస్తాడా అండి? చేయరు లుకింగ్ ఫర్ అ సెల్ఫ్ డ్రైవ్. కాబట్టి మీరు ఆ విధంగా పర్టికులర్గా కీవర్డ్స్ అన్ని యాడ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? వీటన్నిటి గురించి నేను చిన్న చిన్న బైట్స్ వీడియోస్ చేస్తా యూట్యూబ్లో, మీకు డీటెయిల్గా ఇంకా బాగుంటుంది. ఎగ్జాంపుల్కి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. క్యాంపెయిన్లో కీవర్డ్స్ ఎప్పుడు కూడా ఫ్రేజ్ మ్యాచ్ పెట్టాలి. మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఏమైందంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. ఓసారి నీకు కొన్ని కీవర్డ్స్ నీ యాడ్ కనిపించాలి కానీ కనిపించదు. ఫ్రేజ్ మ్యాచ్ వాడండి. వాడిన తర్వాత సర్చ్ టర్మ్స్ చెక్ చేసుకోండి ఏం రాంగ్ వస్తున్నాయని, దాన్ని నెగిటివ్ కీవర్డ్స్గా యాడ్ చేసుకోండి. బిడ్డింగ్ టైప్ ఇంకా మీరు చాలా నేర్చుకుంటారు ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే మ్యాక్స్ ఈపీసీ పెట్టండి. ఓకే, తర్వాత ఇది క్యాంపెయిన్ క్రియేట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, సిటిఆర్ ఎలా ఉంది, సర్చ్ టర్మ్స్ ఏమున్నాయి, ఏమైనా ఇర్రిలెవెంట్ కీవర్డ్స్ ఉంటే ఎట్లా బ్లాక్ చేయాలి, ఆప్షన్ ఇన్సైట్స్ ఏమున్నాయి. తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేయాలి. క్యాంపెయిన్ పర్ఫెక్ట్ పని చేయాలంటే అదే థింగ్, ఎక్స్క్లూడ్ చేయాలి. నేను చూపించాను, మళ్ళీ చూపిస్తాను. క్లయింట్ ఇది $403, $50 పర్ డే, అంటే 4,000 అంతేనా పర్ డే. $100 కూడా పెడతాం ఒకసారి ఇది. అయితే ఈ క్యాంపెయిన్ నడుస్తుంది కదా, నడుస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఏ లొకేషన్స్లో యాడ్ కనిపిస్తుంది తెలుస్తుంది మీకు. ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో ఏ స్టేట్లో కనిపిస్తుంది చూడండి. క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా. ఇక్కడ బాగా కన్వర్షన్ వస్తుంది, ఇది వస్తలేదు కదా. ఏ అయితే బాగా వస్తలేదో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్క్లూడ్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వేస్ట్ అయిన బడ్జెట్ అంతా వీటికి ఉపయోగపడి ఫ్యూచర్లో ఇంకా బాగా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫిల్టర్ అవుట్ యువర్ థింగ్స్. యా, దిస్ ఇస్ అబౌట్ ద క్యాంపెయిన్ థింగ్స్. సో సర్చ్ అందరికి క్లియర్ కదండి? ఓకే, ఇంకా మనము చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్వాలిటీ స్కోర్ కానీ, ఇక్కడ ఈ ఆప్షన్ ఏంది, ఈ ఆప్షన్ ఏంది, ఇవన్నీ మనం కవర్ చేద్దాం. డిస్ప్లే, వీడియో అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని ఏ ఆప్షన్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ మనం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద డిస్ప్లే క్యాంపెయిన్. ఓకే రైట్, డిస్ప్లే క్యాంపెయిన్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెర్చ్ క్యాంపెయిన్స్లో ఎవరికి క్వశ్చన్స్ లేవు కదా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ కదా?
రైట్. డిస్ప్లే క్యాంపెయిన్ sir. చెప్తున్నాడు. ఈరోజు డిస్ప్లే క్యాంపెయిన్ బేసిక్స్ నేర్చుకుందాం, రేపు డైరెక్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం. ఈరోజు కూడా ఒక టాస్క్ ఇస్తా, చేసుకుంటాండి. చూడు, మనము నిన్న మొత్తం పర్ఫెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు హ్యాపీగా ముందరికి పోవచ్చు. మనం చేశారులే మీరు అందరు కూడా. ఒక దానికి పోతే ఇంకో దానికి సంబంధం ఉంటుంది. ఇక మళ్ళీ ఇదొక లోకము, వీడియో ఒక లోకము, షాపింగ్ ఒక లోకము. రైట్, చూడండి, నేను వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడే ఇక్కడ ఒక యాడ్ కనిపించింది, వైప్ దెన్ వెరిఫై అని. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ప్లేస్ యూఐ కిట్ అని ఇంకొక యాడ్ కనిపించింది. ఇది కూడా యాడే. తర్వాత ఇది కూడా యాడే. ఓకే, దెన్ ఐ విల్ ఓపెన్ 2 వెబ్సైట్స్. ఒకటి సాక్షి, ఒకటి ఈనాడు. ఇవి బ్లాగ్స్ రాస్తారు కాబట్టి ఇందులో మీకు ఎలాంటి యాడ్స్ కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, యాడ్ కనిపిస్తుందా? ఏం యాడ్ అండి ఇది? ఇంప్రెస్ విత్ ఏ పోర్ట్ఫోలియో ఆన్ వర్డ్ ప్రెస్. బ్లూ హోస్ట్ యాడ్ వచ్చింది, అంతేనా? అవును సార్. బ్లూ హోస్ట్ యాడ్. ఇక్కడ ఇంకొక యాడ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక యాడ్ వచ్చింది. తర్వాత ఒక ఒక ఆర్టికల్ ఓపెన్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ ఇది చూడండి, టాటా ఏజీ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక యాడ్ వచ్చింది. మనం ఇక్కడ వచ్చింది సంక్రాంతి బరిలో 7 సినిమాలు నిలబడేది ఎవరు అనేది. నిజమైన బాగానే సినిమాలు వస్తున్నాయి. రాజా సాబు, ఈయన, చిరంజీవి. ఓకే, ఈ ఆర్టికల్ చదవడానికి నేను వచ్చానండి. సడన్ గా నాకు ఈ టాటా ఏజీ యాడ్ కనిపిస్తుంది. మనం దీన్ని చూస్తామా, చూడమా, దీన్ని క్లిక్ చేస్తామా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? క్లిక్ చేయకపోవచ్చు సార్. క్లిక్ చేస్తాం సార్. దానివల్ల క్లిక్ చేస్తాం. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి సార్. దానివల్ల ఉపయోగం ఏంది? మరి ఇక్కడ యాడ్ చూపించడం వల్ల ఉపయోగం ఏంటి? బ్రాండింగ్ అవేర్నెస్ సార్. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతకుముందు వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ చేశారు కదా, నేను ఇచ్చిన క్లయింట్కి. ఆ క్లయింట్స్కి ఇది కరెక్టేనా ఇట్లా చూపించడం? కాదు. నో సార్. వాళ్ళ స్మాల్ బడ్జెట్ కంపెనీస్కి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు. లేకండి, బ్రాండింగ్ కొరకు మాత్రమే ఇవంటి వాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది బ్లూ వస్తున్నాడు, మస్తు పైసలు ఉన్నాయి, ఎంబడే డెసిషన్ తీసుకుంటలేరు కాబట్టి మళ్ళీ 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 చూపిస్తే ఏమవుతుంది? ఓకే, జనాలకి ఏమనిపిస్తుంది? ఓకే, దిస్ మైట్ బి ఏ బ్రాండ్ అని వాళ్ళు థింక్ చేసి దెన్ దిల్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు మీరు టీవీలో అప్పట్లో వాషింగ్ పౌడర్ నిర్మా అనేది చూస్తుండే, నా చిన్నతనంలో వస్తున్న యాడ్ అది. ఖాళీ ఆ సాంగ్ తోటే వాళ్ళ సేల్స్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఓన్లీ బ్రాండింగే ఉండే, ఈ విధంగా సర్చ్ నెట్వర్క్ ఇవన్నీ లేకపోతుండే. ఓన్లీ బ్రాండింగ్ మాత్రమే ఉండే. దట్ ఈస్ ఓన్లీ త్రూ టీవీ, రేడియో, న్యూస్ పేపర్. అక్కడ ఎవరు ఎన్నిసార్లు కనిపిస్తే వాళ్ళే విన్నరు. సో అందుకే నిర్మా అనే దానికి మస్తు సేల్స్ అనేది పెరిగింది అనమాట, బ్రాండింగ్. కానీ ఆ యాడ్ ఎవరు చూస్తారు అనేది మనకు. ఇప్పుడు వాషింగ్ పౌడర్ అనేది జనరిక్ థింగ్, అందరికి సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అయింది. కానీ ఆ టైంలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకో, నా యాడ్ని అన్నిసార్లు చూపిస్తే ఆ టీవీ చూస్తూ ఎవరు ముసలోళ్ళు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, వాళ్ళు చూడడం వల్ల నాకు లాభం ఏముందా? లేదు. కానీ టీవీ వాడు మాత్రం ఏమని చెప్తాడు? ఇలా 1 కోటి మంది చూసిరు పోయి, నువ్వు 2 కోట్ల పైసలు ఇయ్యి అంటాడు, టీఆర్పీ రేటింగ్స్. కానీ నేనేం అడుగుతా, అందులో నాకు రిలవెంట్ వాళ్ళు ఎంతమంది పోయి ఎందుకు పైసలు తీసుకుంటున్నావు అంట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. వీఆర్ పేయింగ్ ఫర్ ద ఇర్రిలెవెంట్ కస్టమర్స్. కానీ ఇక్కడ అట్లా కాదండి. వాట్ ఎవర్ ద యాడ్, ఎస్బీఐ లైఫ్ యాడ్ చూపిస్తున్నా, ఇది ఒక ఇన్సూరెన్స్ సంబంధించింది అనుకో, నేను 18 ఇయర్స్ అబ్బాయికి నేను చూపించను. ఇది ఓన్లీ ఎవరైతే కొనే స్తోమత ఉందో వాళ్ళకి చూపించగలుగుతా. దట్ ఈస్ ద గుడ్ థింగ్. మన దగ్గర ఆప్షన్ ఉంది, గూగుల్ యాడ్స్ ద్వారా ఎవరికి చూపించాలనే ఆప్షన్ ఉంది. కానీ చూపించినా కూడా చూడండి, ఈ యాడ్స్ వస్తున్నాయి, పోతూనే ఉంటాయి. మనం క్లిక్ చేస్తాం అంటే ఓన్లీ బ్రాండింగ్ కోసం మనకు వస్తుంది అంతే. క్లిక్ చేయడం అనేది చాలా వరకు యాక్సిడెంటల్ క్లిక్ చేస్తారు అంతే, రిలేటివ్గా క్లిక్ చేయరు. కానీ నువ్వు ఒక డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్వి, నేర్చుకోవాలనుకుంటున్నావు, చాలా వరకు ట్రై చేస్తున్నావు. సడన్గా సంక్రాంతి బరిలో 7 సినిమాలు అన్నది చూసినాం, ఇక్కడ కనిపించింది ఒక యాడ్. జాబ్ లేదని బాధపడుతున్నావా?
బాధపడకు. ఒక ఫ్రీ డెమో అటెండ్ కానీ ఒక డెమో ఒకటి కనిపించింది అనుకో, అప్పుడు ఆయన ఆప్ట్ అనిపిస్తుంది, ఆయన క్లిక్ చేస్తాడు, డెమో కూడా వస్తాడండి. ఇది నువ్వు ఎవరికి రైట్ కస్టమర్కి చూపిస్తే దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్. క్లియర్? Yes, sir. ఓకే. థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లే నెట్వర్క్ అసలు మీరు ఎప్పుడు వాడకండి, క్లయింట్స్కి సజెస్ట్ చేయకండి. క్లయింట్ పైసలు ఉన్నోడు వచ్చి బ్రాండింగ్ కావాలంటే తప్ప మీతో వరకు చేయకూడదు. దాట్స్ ఇట్. ఇక్కడ ఇంపార్టెంట్ టార్గెటింగ్ అవర్. నెక్స్ట్ బ్యానర్. ఈ బ్యానర్ ఎలా తయారు చేస్తాం? ఇది మనమే తయారు చేయాలి. ఇది మీరు క్యాన్వాలో తయారు చేయాలి. మీరు నేను ఇలా తయారు చేసి చూపిస్తాను. ఇది మొత్తం మనం తయారు చేయాల్సిందే, తయారు చేసి చూపించాలి. ఈనాడులో చూడండి ఏం యాడ్ వచ్చింది, జోహో. ఇది రిలవెంటే అండి. నేను చెక్ చేసిన దాని ప్రకారం ఈనాడు నన్ను బాగా అర్థం చేసుకుని యాడ్ చూపిస్తుంది ఆ సాక్షితో పోల్చుకుంటే. సో జోహో పేరోల్ ఇట్స్ గుడ్. నేను ఒక ఆర్టికల్ ఓపెన్ చేద్దాం. ఇగో ఇక్కడ 1.5 crore ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్ వస్తుంది. ఇది స్కై స్క్రాపర్ యాడ్ అంటారండి. ఇలాంటి యాడ్ మనం తయారు చేయొచ్చు. సమ్మన్ మ్యూట్ యువర్ సెల్ఫ్, బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది. జాష్నవి, కెన్ యూ మ్యూట్? రైట్. ఓకే, లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ నౌ. సో వీ డూయింగ్ ఫర్ అ బ్రాండింగ్. క్రియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రియేటివ్ ఎంత బాగుంటుందో బాగుంటుంది. టార్గెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకునేది బిటి స్ట్రాటజీ సిపిఎం అండి, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఓకే, నీకు యాడ్ ఎన్నిసార్లు కనిపిస్తే దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. క్లిక్ పైసలు లేదండి. సిపిఎం 1000 సార్లు కనిపిస్తే 100 రూపాయలు తీసుకుంటా, 200 తీసుకుంటా, ఆ విధంగా ఉంటుంది. సర్చ్ నెట్వర్క్ ఎలా ఉంటుందండి? కాస్ట్ పర్ క్లిక్ ఉంటుంది. ఇదేమో సిపిఎం ఉంటుంది, కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఎక్కడ యాడ్ కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తున్నాడు యాడ్స్? వెబ్సైట్ లో అనకూడదు. ఇప్పుడు మన ఓడిఎంటీలో కనిపిస్తుంది యాడ్. No. మళ్ళీ ఎక్కడ కనిపిస్తుంది? గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్. ఈనాడు .net అయినా గూగుల్కి యాడ్సెన్స్ అప్లోడ్ చేసుకున్నాడు, వచ్చింది, ఆ గూగుల్ అప్రూవ్ చేసింది. కాబట్టి గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్కి మాత్రమే కనిపిస్తుంది. ఇది గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ కనిపిస్తుంది. మీరు కొన్నిసార్లు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు యాడ్ కనిపిస్తుంది, చూసారండి ఎప్పుడన్నా? యూట్యూబ్లో Yes, sir. డిస్ప్లే యాడ్ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్. ఓకే, అక్కడ కూడా యాడ్ కనిపిస్తుంది. మా యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే నాకు భయం అవుతుంది, ఎప్పుడు ఏం న్యూస్ పెడతారో తెలియదు. ఇప్పుడు ఇక్కడ కనిపించే యాడ్ ఇక్కడ వస్తుందండి. బట్ కొన్నిసార్లు మంచిగా ఇక్కడ స్క్వేర్ యాడ్ అనేది కనిపిస్తుంది. సో మన డిస్ప్లే యాడ్ యూట్యూబ్లో కూడా కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మొబైల్ యాప్స్లలో కూడా కనిపిస్తుంది. మీరు చెప్పండి, సరే వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు యాడ్ కనిపించినప్పుడు చూశారు, క్లిక్ చేశారు అందరూ. ఎప్పుడన్నా మీరు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు కనిపించిన యాడ్ని క్లిక్ చేశారండి? వెరీ రేర్ కదా. చాలా No, తక్కువ. చాలా తక్కువ. వాట్ అబౌట్ యాప్స్? మీరు యాప్స్ వాడుతున్నప్పుడు కూడా యాడ్ కనిపిస్తుంది, దాన్ని ఎప్పుడైనా క్లిక్ చేశారా? No, sir. No, sir. Don't touch. డిస్ప్లేలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే అండి. పనికి మాలిన లూడో గేమ్ ఆడేటప్పుడు కూడా యాడ్ చూపిస్తుంది. లూడో గేమ్ ఆడేటోడు మనకు పనికొస్తాడా? అర్థం చెప్పండి. No, sir. లూడో గేమ్ ఎవరు ఆడతారు ఈ కాలంలో? నేను మా 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 గణేష్ యూత్ ఉంటుంది, మా దగ్గర మా పోరగాళ్ళు ఉంటారు. వాళ్ళు బీటెక్ చేయడం కానీ బీటెక్ అయిపోయినా ఖాళీగా ఉన్నారు, వాళ్ళు లూడో గేమ్ ఆడతారు కలిసి 5-6 మంది కూర్చున్నారు. ఏం ఏజ్ రా మీది, ఇప్పుడు లూడో గేమ్ ఆడతారు ఏందా అంట. ఇప్పుడు ఆ స్వామికి మనం డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చూపిస్తే దొబ్బేసాడు, లైట్ తీసుకో అంటాడు. సో మేజర్లీ డ్రాబ్యాక్ ఇదే. గూగుల్ యాప్స్లలో యాడ్ చూపిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూపించకుంటే బాగుంటుంది. కాబట్టి మన దగ్గర కంట్రోల్ చేసుకోవాలి దీన్ని, లేకపోతే పైసలన్నీ వేస్ట్. గూగుల్ నీకు పెద్ద పెద్ద చూపిస్తుంది, ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఇన్ని క్లిక్స్ వచ్చినాయి, కానీ అన్ని పనికిమాల ఇంప్రెషన్స్, పనికిమాల క్లిక్స్, లాభం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గూగుల్ ఎంప్లాయీ మనం కాల్ చేసినా ఏం చేసినా వాళ్ళు చెప్పింది కదా, మన స్వతహా మనకు నాలెడ్జ్ ఉండాలి, ఇది కరెక్టా కాదా, బీయింగ్ అ మార్కెటర్. అదర్వైజ్ అవర్ బడ్జెట్ ఈజ్ వేస్ట్. రైట్.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, నేను రియల్ ఎస్టేట్కి మంచిదే, ఎందుకంటే రియల్ ఎస్టేట్కి ఎవరు కూడా ఇమీడియట్గా డెసిషన్ తీసుకోరు. మనం బ్రాండింగ్ చేయాలి. ఒక కస్టమర్ తోటి పైసలు ఉన్నాయి, బ్రాండింగ్ చేస్తుంది అనుకుందాం. ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ ఉంది, ₹1,00,00,000 బడ్జెట్ ఉంది. చెప్పండి, ఎవరికి టార్గెట్ చేద్దాం యాడ్? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టార్గెట్ చేద్దాం? 30 to 60 years. కదా, Most vehicles. 30 to 60, 65, 70 వరకు కూడా చేయొచ్చు. Yes. ఎందుకంటే ఈ 60-70 బ్రాకెట్ కూడా మంచి బ్రాకెట్ అండి, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయింటారు అప్పటికి, వాళ్ళ Retired దగ్గర అయిన పైసలు తర్వాత. మస్తుగా ఉంటాయి కదా. ఏజ్ ఇస్ ఒకటి. జెండర్ ఏం చేద్దామండి? జెండర్ మేల్కి చూపిద్దాం, ఫీమేల్కి చూపిద్దాం? ఇద్దరికి Mostly ఇద్దరికి మేల్స్. males ఆ, most. ఇద్దరికే ఎందుకు చెప్తున్నారు చెప్పండి, ఫీమేల్స్? ఫ్యామిలీలో డెసిషన్ అనేది లేడీస్ మీద ఉంటుంది సార్. ఓ, ఫస్ట్ వాళ్ళని. ఇగో మనం నిజాలు మాట్లాడుకుందాం. అవును సార్. మన తెలుగు ఆడియన్స్ గురించి నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఒక బీరువా తెద్దామా, వాషింగ్ మిషన్ తెద్దామా అంటే ఆ బీరువా మొత్తం ఆడోళ్ళదే నడుస్తుంది. కానీ ఒక ఇల్లు కొనాలంటే వాళ్ళది నిజంగా నడుస్తుంది అనుకుంటున్నాను. నో సార్. నడవదు తప్పదు. ఆ? నడవదు. సో ఛాన్స్ లేదు సార్. మనం కాకపోతే ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. కిచెన్ మొత్తం కాకపోతే వాళ్ళదే నడుస్తుంది. ఆ కిచెన్ నడుస్తుంది, కానీ తర్వాత హాల్ మనయేగా. ఇగో ఒక మాట, వెయిటింగ్ హాల్ మెథడ్ అంతా మీదే. ఇల్లు తీసుకున్నాక మొత్తం వాళ్ళదే నడుస్తుంది, కానీ ఇల్లు తీసుకోవాలంటే డెసిషన్ మాత్రం వాళ్ళది ఉండదు. అంటే ఏది తీసుకోవాలనేది, ఎందుకంటే ఇక్కడ ఆమె ఎంతో బిజీ ఉంటుంది భయ్, ఆమెకు సైట్ చూసి దాని గురించి అంత అవగాహన లేకపోవచ్చు, కాబట్టి ఆమె డెసిషన్ మేకర్ కాకపోవచ్చు. ఇల్లు కొందామని ఆయనకు పోరు పెట్టింది ఆమెనే, కానీ ఏ ఇల్లు కొనాలో నాకు తెలియదు. హీఈస్ ఆ, అ డెసిషన్ ఇది కరెక్ట్ సార్. కదా. ఎగ్జాక్ట్లీ. ఆ, ఆమె డెసిషన్ మేకర్ కాదు. ఈయన ఏదో బయట తిరుగుతాడు, 10 మందితో మాట్లాడతాడు, కాబట్టి ఓకే, మేబీ స్లోలీ ఇట్ విల్ చేంజ్. ఒక 10-15 ఏళ్ళ తర్వాత, ఈ ప్రస్తుతానికి నార్త్ ఇండియాలో ఇఫ్ ఐమ్ రన్నింగ్ యాడ్ ఫర్ నార్త్ ఇండియా, ఐ కెన్ సే మేల్ అండ్ ఫీమేల్. బట్ సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే కస్టమర్ నాకు ₹1000 ఇచ్చిండు బడ్జెట్, అలాంటప్పుడు నేను ఒక మేల్కి ఫీమేల్కి యాడ్ చూపించిన, 500 మేల్కి పోయింది, 500 ఫీమేల్కి పోయింది. కానీ ఆ ఫీమేల్ చూసి ఏం చేయకపోతే నా పైసలు వేస్ట్ కదా. షీఈ్ నాట్ అ డెసిషన్ మేకర్, వై షుడ్ ఐ షో మై యాడ్? ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. ప్రాక్టికల్గా చెప్తే, లేదు సార్ నేను టెస్ట్ చేయాలనుకుంటే వారం రోజులు టెస్ట్ చేసి చూడు, నువ్వే తెలుస్తుంది కదా. మేల్ ఫీమేల్ రేషియో తెలిసిపోతే దాన్ని బట్టి మీరు చెక్ చేయొచ్చు. నిన్న మీరు మన క్యాంపెయిన్ చెక్ చేస్తే కూడా మేల్ ఫీమేల్లో ప్రతి క్యాంపెయిన్లో మేల్ రేషియో ఎక్కువ ఉంది, ఫీమేల్ రేషియో తక్కువ ఉంది. ఆ డేటాను బట్టే నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇట్స్ అప్ టు యూ. నేనైతే డైరెక్ట్ మెయిల్కే రన్ చేస్తా యాడ్, లేదంటే బడ్జెట్ మంచిగా ఉందంటే వారం రోజులు రన్ చేస్తా యాడ్. మెయిల్ ఫీమేల్ మంచిగా ఉంటే ఓకే. ఒకవేళ ఫీమేల్ ఇంప్రెషన్స్ వస్తున్నాయి, క్లిక్స్ వస్తున్నాయి, కన్వర్షన్ అయితే లేదంటే హ్యాపీగా నేను ఫీమేల్ని బ్లాక్ చేసేస్తా. బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్గా నో ఎమోషన్స్, యూఆర్ అ మార్కెటర్, యూఆర్ నాట్ అ మేల్, యూఆర్ అ ఫీమేల్, యూ హ్యావ్ నో జెండర్, యూఆర్ ఓన్లీ మార్కెటర్. యూ అగ్రీ విత్ మీ? ఎస్ సార్. అంతే. ఫీమేల్ ఇక్కడ నేను ఫీమేల్ కాదు, మేల్ కాదు, మార్కెటింగ్ ఉన్నప్పుడు Yes, sir. ఐఎమ్ జస్ట్ మార్కెటర్ అంతే. యా, ఒక డాక్టర్ అయినా అంతే. డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎమోషన్ పెట్టుకుంటే లాభం లేదు, ఆయన ప్రాసెస్ని బిలీవ్ చేయాలి అంతే. ఆయనకు కావాల్సింది ఆపరేషన్ సక్సెస్ కావాలి, నాకు కావాల్సింది లీడ్ కావాలి అంతే. ఓకే, సో దిస్ టార్గెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎప్పుడైనా హోమ్ యూ టార్గెటింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రియేటివ్ ఎలా చేస్తావు అనేది ప్రాపర్గా డిజైన్ చేస్తాం అనుకో, ఈ రెండు చేస్తే ప్రాపర్ ఎనఫ్, మంచి క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక క్రియేటివ్ నేను డిజైన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. లెట్స్ క్రియేట్ సంథింగ్. క్యాన్వా, మీరందరూ క్యాన్వా వాడారా? ఎస్ సార్. Yes, sir. మీకు సోషల్ మీడియాలో వస్తుంది లేండి, మళ్ళీ ప్రస్తుతానికి అయితే సింపుల్గా చూద్దాం. అయితే ఎక్కడైతే నువ్వు ఈ స్పెక్ట్రమ్స్ చూస్తున్నామో, ఇది స్కై స్క్రాపర్ అనమాట. ఇది మేబీ 100x600 ఆర్ 800 అనే సైజు ఉంటుంది, పైన ఒక సైజు ఉంటుంది. ఈ సైజెస్ అనేది మీకు కరెక్ట్ తెలియాలనుకుంటే యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ. మీరు గూగుల్లో అడిగినా బట్ చాట్ జీపీటీ ప్రాపర్గా అడుగుదాం. ఇప్పటి నుంచే చాట్ జీపీటీ వాడడం నేర్చుకోండి. మీరు గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు మీరు చాట్ జీపీటీని అడిగితే బెటర్ టార్గెటింగ్ ఇస్తుంది. ఓకే, today I'm teaching students about display ads in Google, and to create that ads I need a different sizes. So please let me know what are the Google display ad sizes in detail.
మోస్ట్ కామన్ అండ్ హై పర్ఫార్మింగ్ గూగుల్ డిస్ప్లే యాడ్ సైజెస్ మస్ట్ టీచ్ 250 by 250 స్క్వేర్ యాడ్ అండి. వర్క్స్ ఎవ్రీవేర్. సైడ్ల కంటెంట్ మధ్యలో కింద ఎడన బాగా ఉంటుంది. స్మాల్ స్క్వేర్ మొబైల్ డివైస్కి బాగా పనికొస్తుంది. మీడియం రెక్టాంగిల్ 300 by 250. లార్జ్ రెక్టాంగిల్ హై సిటిఆర్ అంట 336 by 280. స్మాల్ రెక్టాంగిల్ లెస్ ఇన్వెంటరీ. తర్వాత స్కై స్క్రాపర్ ఇంతకుముందు మనం చూసాం కదా, అది 120 by 600 అంట. చూడండి, ఇది 120 by 600 సైజ్. ఇది వర్టికల్ యాడ్. వర్టికల్ యాడ్, ఎస్. వైడ్ స్కై స్క్రాపర్ ఇంకా పెద్దగా వస్తుంది, అది 160 by 600. లార్జ్ స్కై స్క్రాపర్ 300 by 600 హై విజిబిలిటీ 300 by 1050 అంటే ఇది చాలా పెద్దది. ప్రీమియం ఇన్వెంటరీ. లీడర్ బోర్డ్ ఇది ఎక్కడ వస్తుంది చెప్పండి? 728 by 90 అంటే ఎక్కడ వస్తుంది? ఎప్పుడు కూడా ఫస్ట్ది విడ్త్ అండి. ఇక్కడ 300 అంటే అడ్డం 300, కింద 600. బాటమ్ ఆర్ టాప్ వస్తుంది. అడ్డం 300 ఇది. ఇక్కడ ఏమంటుండు? అడ్డమే 728, కింద 90 అంటుండు. అంటే వెబ్సైట్ టాప్లో వచ్చేది బాగుంటుంది, ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ సైజెస్ అన్నీ మీరు చూడండి. ఈ లీడర్ బోర్డు, ఒక లీడర్ బోర్డ్ యాడ్, ఒక స్కై స్క్రాపర్ అన్నీ రేపు వచ్చేటప్పుడు క్రియేట్ చేసుకుంటాం అండి. ఈ 728 by 90 మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒకటి తీసుకుందాము, ఇక్కడికి వెళ్దాం. తర్వాత క్రియేట్, ఇక్కడ కస్టమ్ సైజ్ తీసుకోండి. కస్టమ్ సైజ్లో ఎంత? హౌ మచ్ ఇస్ దట్ మ్యాన్? 728 by 90. 728 by 90. వచ్చిందా? ఓకే, ఇక్కడ ఆయన చూడాలి, డిజైన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నీకు నచ్చిన డిజైన్ వాడుకో, లేదంటే నువ్వు సొంతంగానే డిజైన్ చేయి. టు గ్రేడ్ ఓకే, ఇది వాడుతున్నాను. ఓకే, రైట్. ఇక్కడ మనం రాదు. చాలా తక్కువ ఉంది కాబట్టి ఫ్రీ డెమో. డిజిటల్ మార్కెటింగ్. అటెండ్ ఫ్రీ డెమో ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అని పెట్టాను. తర్వాత ఇక్కడ అంటే మనం చూసే యాడ్ వల్ల ఆయన ఆయన అట్రాక్ట్ కావాలి. ఇది ఒక టాలెంట్ అండి. ఇక్కడనే మీ టాలెంట్ తెలిసిపోతుంది. దిస్ విల్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అందుకే ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు వెబ్సైట్స్ ఓపెన్ చేసినా డోంట్ థింక్ లైక్ మీరు చూడాల్సిన యాడ్సే చూడాలి, కంటెంట్ కదా. ఈయన యాడ్ అంటే మీకు ఒక యాడ్ ఇక్కడ కనిపిస్తుంది, వర్టెక్స్ అనే యాడ్ కనిపిస్తుంది అంటే ఈ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ మీటింగ్ పెట్టుకొని ఎన్నో గంటలు కష్టపడి ప్లాన్ చేసి క్రియేట్ చేసిన క్రియేటివ్, అప్పుడే మన ముందుకు వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ చూసి చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ స్పేస్లో ఆయన చాలా కంటెంట్ రాయొచ్చు. ఈయన ఎంత రాశాడంటే 1 2 3 4 5 6 7 8 రాశాడు. 8 లైన్సే రాశాడు అనమాట. ఓకే, ఇక్కడ నేనేం చెప్తా అంటే ఇంత కూడా అవసరం లేదు, 6 రాస్తా. ఇప్పుడు ఇది కనిపిస్తానే లేదు హైదరాబాద్, అవి తీసేసే అవసరం లేదు మీకు. లేకుంటే జర పెద్దనన్న పెట్టు. మొత్తం డోంట్ ట్రై టు కన్వే ఎవ్రీథింగ్ ఇన్ పేజ్. ఎప్పుడైతే నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు అనుకో, అసలు ఏది చూడడు కస్టమర్. తక్కువ ఇచ్చి ఆయన ఎక్కువ అట్రాక్ట్ చేయాలి. ఓకే,
దిస్ ఈస్ ద టాలెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, thumbnail లో కూడా అదే నడుస్తుంది అనమాట. వెన్ ఎవర్ యూ గివ్ thumbnails, ఇప్పుడు చూడండి, నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం ఉండదు. స్టూడెంట్ కామెంట్ చాలా పెద్దగా ఉంది, అది మొత్తం పెట్టకుండా ఇది ఒక్కటి చేసి వదిలిపెట్టిన అనుకో, చూడండి దానికి 7.5K వ్యూస్. అంతేనా? నాకు ఇంగ్లీష్ రాదు, నా కెరీర్ ఎట్టిపోతుంది. ఇది చూడు, స్టూడెంట్ చాలా పెద్ద క్వశ్చన్ అడిగిండు, కానీ నీకు అంత స్పేస్ లేదు నువ్వు thumbnail యూజ్ చేయడానికి. అదేవిధంగా యాడ్స్ రన్ చేసేటప్పుడు కూడా అంతే అండి, మీకు అంత స్పేస్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇది కూడా నేను రాంగ్ అని చెప్తా. టాటా ఏజీ ఇమేజ్ బాగుంది, ఇది బాగానే ఉంది, కానీ ఇవి ఎంత ఏం అవసరం నీకు? అనిపిస్తలేదు. లోపలికి పోయినాక పెట్టుకో, ఇది ఎవరు చూడరు ఇది. సరే, ఇది కాకుండా ఇది ఏదో మెయిన్ కనిపిస్తుంది. మొత్తం అయితే ఈ యాడ్ బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాడ్ చూసినప్పుడు ఆయన బ్రాండ్ నేమ్ ఇచ్చాడు, టాటా ఏఏజీ అని పెట్టాడు. ఓకే, ట్రావెల్ టు ది యూఏఈ విత్ టాటా ఏఏజీ అంటే, అండ్ కాల్ టు యాక్షన్ ఉంది. 3 things ఉండాలండి. వాట్ ఈస్ యువర్ బ్రాండ్, వాట్ ఈస్ యువర్ వాల్యూ ప్రపోజిషన్, దేని గురించి మాట్లాడుతున్నావు, కాల్ టు యాక్షన్ బటన్ ఉందా లేదా, ఈ 3 ఉంటే అది బెస్ట్ యాడ్. ఒక క్రియేటివ్ మంచి ఇమేజ్. ఇంకా అప్పటి నుంచి ఇది కనిపిస్తుంది. ఇక బ్లూ హోస్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఈ యాడ్ తమిళ్లో వస్తుంది. మ్మ్. ఇంకేమున్నాయి సాక్షి ఈనాడు కాకుండా ఇంకోటి చెప్పండి. ఇక చూడండి, బ్లూ హోస్ట్ చూడండి, ఇక్కడ బ్లూ హోస్ట్ పేరు పెట్టాడు. నీడ్ ఎ న్యూ వర్డ్ ప్రెస్ వెబ్సైట్, వర్డ్ ప్రెస్ సైట్ అంటే జనాలకు ఏం కావాలో దాన్ని చూపిస్తున్నాడు. స్టార్ట్ బిల్డింగ్, కాల్ టు యాక్షన్ బటన్, ఒక సంబంధించిన లోగో. మీరు ఏ బిగ్ బ్రాండ్ చూసుకున్నా ఈ విధంగానే ఫాలో అవుతారు. సో యూ ఆల్సో ఫాలో ద సేమ్ థింగ్. చలో, హండ్రెడ్ ఫ్రీ డెమో ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ ఓడిఎంటి పేరు పెట్టాలి కదా, యూఆర్ఎల్తో పాటు ఒక పేరు కూడా పెడతాం మనం. సో టెక్స్ట్ తీసుకుందాం, లోగో ఉంటే లోగో పెట్టండి, లేదంటే టెక్స్ట్ పెట్టండి. ఎస్, అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ టేక్ దిస్. దీన్ని హైలైట్ చేయాలనుకుంటే యూ కెన్ హైలైట్ దిస్. రైట్, అయిపోయింది. ఇక్కడ నీకు ఈ ఇమేజ్ నచ్చకపోతే ఒక అమ్మాయి ఇమేజ్ కావాలంటే ఒక అమ్మాయి ఇమేజ్ పెట్టేసి, అమ్మాయో అబ్బాయో ఒక ల్యాప్టాప్ మీద కూర్చున్న ఇమేజ్ పెట్టేసుకోవచ్చు. Assume that I want to use this. ఇంకా బెటర్ ఇమేజ్ ఉంటే బెటర్ ఇమేజ్ పెట్టండి. అయిపోయిందా? క్రియేట్ అయిందా యాడ్? జస్ట్ ఇంకా ఇంకా మీరు బెటర్గా చేయొచ్చు, మీరు చేయండి, టైం తీసుకోండి. సో డౌన్లోడ్, ఇది మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామా? ఇది ఏం చేయాలి? ఇది వాట్ ఈ షుడ్ డూ? డిస్ప్లే యాడ్స్ యాడ్లో ఇవ్వాలి. సర్చ్ నెట్వర్క్లో మనం యాడ్ చేస్తాం కదా, టెక్స్ట్ యాడ్ ఇచ్చినాం కదా, అట్లా ఇది ఇవ్వాలి. చూడండి, ఇలా కనిపిస్తుంది యాడ్. ఈ విధంగా వెబ్సైట్లో కనిపిస్తుంది. వెబ్సైట్కి వచ్చేవరకు ఇది మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఓడిఎంటీ అని బ్రాండింగ్ అవుతుంది. నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతూ అర్థమవుతుంది. నా సిటిఏ బటన్ ఏంది, 100% జాబ్ అసిస్టెంట్స్. ఒక సిటిఎస్ బటన్ పెట్టండి, గెట్ అ ఫ్రీ డెమో అన్నట్టు క్లిక్ చేస్తే వస్తుంది. అయిపోతుంది. ఆ విధంగా మీరు డిఫరెంట్ సైజెస్ ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక సైజ్ ఒకటి చూద్దాం. నేనేం చెయ్యను, బట్ నేను చూస్తా. స్కై స్క్రాపర్ చూద్దాం. లార్జ్ స్కై స్క్రాపర్ 300x600 ఇది తీసుకుంటే క్రియేట్ న్యూ డిజైన్. ఇది లార్జ్ స్కై స్క్రాపర్. దీనికి సంబంధించిన టెంప్లెట్స్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ. నీకు ఏది నచ్చకపోతే నీకు సొంతంగా నువ్వు చేసుకో, దాన్ని ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది. ఒకటి ఇది మామూలుగా చూద్దాం. ఇది
ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి, ఏమేమి యాడ్ చేయాలండి? వాట్ ఆర్ మిస్సింగ్ థింగ్స్ ఇక్కడ ఈ క్రియేటివ్లో మనం యాడ్ చేయాల్సింది? బ్రాండ్ 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 ఇది ఒక ఒక జ్యువెలరీ షాప్ సంబంధించింది అనుకోండి, బ్రాండ్ నేమ్ ఒకటి, దీనికి సంబంధించిన మనం వాల్యూ ఏం యాడ్ చేస్తున్నాం, లేదంటే కస్టమర్ ని ఇంటరాక్ట్ కానికి ఏంది, కాల్ టు ఒక యాక్షన్. బటన్, ఒక కాల్ టు యాక్షన్ బటన్ పెడితే చాలు, అంతే. సో మీ టాస్క్ ఏంటంటే రేపు కనీసం 4-5 ఇమేజ్లు తయారు చేయండి, ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ చేసి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకంటే ముందు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజ్ని అబ్జర్వ్ చేసి చేయండి. ఓకేనా? రైట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చాట్ జీపీటీని అడుగుదాం ఏమంటుందో. ఏమంటున్నాడు? మీడియం రెక్టాంగిల్ లీడర్ బోర్డ్. చూద్దాం ఏమంటాడు. ఈయన చేయకపోతే సోరాకి వెళ్దాం. సోరా ఈజ్ గుడ్ ఫర్ సోషల్ మీడియా, ఇలాంటివి చేయదులే. చాట్ జీపీటీ వర్కౌట్ చేయకపోతే ఇన్ ది ఫ్యూచర్ యూ విల్ లర్న్ ఏఐ టూల్స్. సోరా చెయ్యదు, ఐ డోంట్ థింక్ సోరా విల్ డూ ఇట్. చాట్ జీపీటీ చాలా స్లో వస్తుంది సార్ డిజైనింగ్. ఈ సోరా బాగా వస్తుంది ఫస్ట్, ప్రీమియం వర్షన్ కొంచెం బెటర్లే. యా, చాట్ జీపీటీని మీరు మోస్ట్లీ లాజిక్ కోసం వాడుకోవాలి, క్రియేటివ్స్ కోసం వాడుకోవద్దు. క్రియేటివ్కి వేరే టూల్స్ ఉన్నాయి. స్లో వస్తుంది. వీళ్ళు దానికోసమే సోరా తయారు చేశారు. సోరా వాళ్ళది ఇంకొకటి, ఇగో ఇవన్నీ నేను తయారు చేశాను, ఈ వీడియోస్. ఇగో ఈ ఇమేజ్ దాని నుంచి తీసినాను, ఇది చాట్ జీపీటీకి సంబంధించిన సోరానే. దీన్ని మనం వాడుకోవచ్చు, చాలా క్లారిటీ ఇమేజ్ వస్తాయి. కాకపోతే యాడ్కి సంబంధించి ఇస్తుందో లేదో తెలియదు, నేను ట్రై చేస్తున్నాను, చూద్దాం. అండ్ కొన్నిసార్లు మీరు చాట్ జీపీటీ వాడినప్పుడు తప్పు వస్తుందండి, టెక్స్ట్ తప్పు వస్తుంది. ప్రస్తుతానికి అయితే మీరు క్యాన్వానే వాడుకోండి. సార్ చాట్ జీపీటీ ఇమేజెస్ మీద మనకి రైట్స్ ఉంటాయా మేడం? సార్ ప్రతి ఇమేజ్ ఈజ్ అ న్యూ ఇమేజ్. అది మనం నీకు రైట్, నీకు రైట్ ఉండదు, కానీ నిన్నెవరు క్వశ్చన్ చేయరు. ఓకే సార్, ఓకే. అది మన వెబ్సైట్ లో గట్రా అప్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇంకా హ్యాపీగా ఓడిఎంలో అప్లోడ్ చేసినా కదా, అది చాట్ జీపీటీ ఇమేజే. వచ్చేసి యాడ్స్ లో ఇమేజ్ రైట్ అని ఒక రికమెండేషన్ అడిగితే డౌట్ వచ్చింది సార్, అది చేయాలా వద్దని. నో ప్రాబ్లం, హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లెర్న్ మోర్ అని ఇచ్చింది. ఇప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చేయాలి. అరే బాబు ఓడిఎంటీ లోగో యాడ్ చెయ్యి, ఓకేనా, సిటిఏ బటన్ ఇది పెట్టు అని చెప్తే మళ్ళీ కొత్తది ఇస్తాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, స్మాల్ చేంజ్. ద కంటెంట్ షుడ్ బి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ డెమో అండ్ కాల్ టు యాక్షన్ ఈజ్ ఎన్రోల్ నౌ అండ్ మేక్ షూర్ దట్ logo should be added. Take ODMT as a logo. సోరా ఇచ్చింది చూడండి, బాగుంది. అది బాగుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎన్రోల్ నౌ, ఎంత బాగుంది చూడండి. కాకపోతే దీన్ని రీసైజ్ చేసుకోవాలి, చేసుకుంటూ వచ్చింది. సో ఇలాంటి ఇమేజెస్. సో టెక్నాలజీ బాగా వచ్చిందండి, ఫ్యూచర్ ఈజ్ గుడ్. ఇంకా వీళ్ళు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఫ్యూచర్లో మనం దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ ఆటోమేటిక్గా ఏ చేసి పడుతుంది. కానీ క్యాంపెయిన్ మాత్రం మనమే చేయాలి, కానీ ఈ క్రియేటివ్స్ అనేది మనం వాడుకోవచ్చు. సో చాట్ జీపీటీ కంటే చూడండి, దీంతో పోల్చుకుంటే ఇది ఎంత బాగా ఇచ్చింది చూడండి. సోరా ఇస్ అడ్వాన్స్ వర్షన్ వాళ్ళు వాడిన. రైట్, చూద్దాం. ఇప్పుడు చూడండి ఏమంటుంది, ఐ రీక్రియేట్ 728x90 లీటర్ బ్యానర్ విత్ చేంజెస్. టెక్స్ట్ ఏముండాలి, సిటిఏ బటన్ ఏముండాలి. అయితే మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అయ్య బాబు టెక్స్ట్ ఇట్లీ సిటిఏ ఉండాలంటే అది పర్ఫెక్ట్ ఇస్తుంది. జస్ట్ యూజ్
ODMT text as logo. సోరాతో చేసిన వీడియోస్ చూడండి. ఇది ఒక ప్రాంప్ట్ ఇచ్చిన స్టూడెంట్స్ యూనివర్సిటీలో ODMT సర్టిఫికేట్ అయిపోయినాక ఎంజాయ్ చేస్తున్నట్టు. ఇది ఒక ఉమెన్ KFC బ్యాక్గ్రౌండ్లో కూర్చొని చేస్తున్నట్టు. ఇది అయ్యప్ప స్వామి పులి మీద రైడ్ చేస్తున్నట్టు. బాగుంది. బాగుంది సార్. ఇది చూడండి అట్లుంది. అయ్యప్ప స్వామి ఒక 4-5 ఇయర్స్ కిడ్ లాగా పులి మీద కూర్చుంటున్నట్టు. మీరు చూసే కంటెంట్ చాలా వరకు చూస్తుండొచ్చు కదా, దేవి దేవతలవి అన్ని ChatGPT ఇలాంటి దానిలో చేసినవి. ఇది ఇప్పుడు మామూలుగా ఒక భక్తి ఛానల్ లాంటి దానిలో పోస్ట్ పెడితే 1000-2000 లైక్లు వస్తాయి. ఈజీ. ఆ? ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచిగా మ్యూజిక్ పెట్టేసి అయ్యప్ప స్వామి పాట పెట్టినాం అనుకో అయిపోయాయి. అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందన్నది ఇంపార్టెంట్ కాదు భయ్, నువ్వు ఎంత వాడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. బ్లైండ్గా వెళ్ళిపోవాలి అంతే, వస్తాయి వాళ్ళంతా అదే చేస్తారు, వాళ్ళకి వస్తున్నాయి, మనకు కూడా వస్తుంది చేస్తే. ఇది చూపించాను ఎంతమంది మీకు ఇది లేదు సార్. నో సార్. వీడియో ఇది అప్లోడ్ చేసినట్టున్నారు సార్ యూట్యూబ్లో. వీడియో అప్లోడ్ చేసిన కరెక్ట్. లింక్ పెట్టారు సార్. ఇది ఒక మాహిష్మతి లాంటి సామ్రాజ్యాన్ని తయారు చేయమని చెప్పి. క్రియేట్ చేశారు. ఇది మాహిష్మతి సామ్రాజ్యాన్ని అర్థం చేసుకొని దాని తగ్గట్టు ఇంకొకటి సామ్రాజ్యాన్ని తయారు చేసింది. ఇగో బాహుబలి అంటే ఒక కింగ్ కావాలంటే ఒక కింగ్ని తీసుకొచ్చింది. ఆ కింగ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఇగో ఒకటి పోతున్నట్టు ఒకటి వస్తున్నట్టు పెట్టింది. ఎంత మారిపోయింది చూడు. యూ డోంట్ బిలీవ్ అండి, ఇలాంటి క్లిప్స్ అన్ని తయారు చేసి మనం ఒక సినిమా తీయొచ్చు అండి. మంచి పెయిడ్ వర్షన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని పెడితే మీరే ఒక కేస్ స్టడీగా మీరే చేయొచ్చు సినిమా. ఒక 15 నిమిషాల మూవీ చేయొచ్చు మీరు ఈజీగా. కొంచెం కష్టపడాలి. ఇవన్నీ క్రియేటివ్స్ దానికోసం చేసినాయి మేము. ఇది చూడండి, ఒక మనిషి యోగా చేస్తుంటే సడన్గా ఆయన కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యింది. ఇది చూపించారు సార్ ఇంతకుముందు ఒకసారి. ఆ? ఇంతకుముందు ఒకసారి చూపించారు సార్. చూపించనా? నెక్స్ట్ లో యూట్యూబ్లో అయితే అప్లోడ్ యూట్యూబ్ లో చేశారు అయితే సార్. అప్లోడ్ చేస్తారు సార్. చూసాను. ఇది చూడండి వచ్చిందా? ఉమ్. ODMT లోగో ఇచ్చిండు, ఫ్రీ డిజిటల్ మార్క్ డెమో ఎన్రోల్. నీకు ఇంకా ODMT తక్కువ సైజ్ కావాలంటే మళ్ళీ ఇచ్చేసుకోవాలి. యూ ట్రై బోత్ ఆఫ్ దెమ్, మీకు ఏది వర్కౌట్ అవుతుంది. బట్ ఐ వాంట్ యూ టు లోన్ ద హార్డ్ అని ఫస్ట్ అయితే క్యాన్వా చేయండి. ఫ్యూచర్లో AI గురించి అయితే మనం నేర్చుకుందాం. ఓకే, ఓకే. సో థింగ్స్ తో రిమెంబర్, డిస్ప్లే యాడ్ అనేది బ్రాండింగ్ కోసం వాడేది, చిన్న కంపెనీస్కి వాడొద్దు. ఓకేనా? పెద్ద కంపెనీ వచ్చిన బ్రాండింగ్ కోసం వాడొచ్చు. CPM బేస్డ్, కాస్ట్ పర్ మైల్ బేస్లో పనిచేస్తుంది. ఓకే, టార్గెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, నీ క్రియేటివ్ ఎలా ఉంది, ఈ రెండు చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇందులో ఎన్నో డీపర్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు 2 BHK బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మాలనుకుంటే ఏజ్ జెండరే కాదండి, ఇక్కడ మనం చెప్పొచ్చు ఎవరైతే రీసెంట్గా రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి యాడ్ చూపి అని చెప్పొచ్చు. అది చూపిస్తుంది. ఐ వాంట్ యూ టార్గెట్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్లో వర్క్ చేసే వాళ్ళకి చూపి అని చెప్తా. అట్లా కూడా చూపించచ్చు, ఎందుకంటే గూగుల్ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకు డబ్బులు అనేది సేవ్ అయిపోతాయి. ఓకేనా? సో టార్గెటింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే ఓకే. ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో రేపు నేర్పిస్తా. విల్ స్పెండ్ మోర్ టైమ్ టుమారో. అండ్ ఎనీ క్వశ్చన్స్ టుడే? డిస్ప్లేలో ఎనీ క్వశ్చన్స్? ఎస్. ఇప్పుడు మేము రేపు టాస్క్ కి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఇలాంటి యాడ్స్ చేయాలా సార్? అంతే అన్ని ఒక 4-5 చేసుకొని రావాలా? రేపు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక, మీరు ఏ బిజినెస్ అనుకుంటారో ఆ బిజినెస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇవి కాకుండా ఒక ఏదైనా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ODMT తీసుకోండి. ODMT ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఎలాంటి బ్రాండింగ్ చేస్తారో చూడండి. నేను మీకు చెక్ చేసేది ఏంటంటే మీరు ఎలా వాడుతున్నారు. ఒకరు ODMT కోర్స్ వాడండి, ఒకరు SAP కోర్స్ తీసుకోండి, ఒకరు ఒక వెయిట్ లాస్ సంబంధించిన బిజినెస్ ఉంది, దానికి మీరు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, ఒకరు ఇంకా నీ రీప్లేస్మెంట్ బై యశోద హాస్పిటల్కి పనిచేస్తున్నారు మీరు. యశోద హాస్పిటల్ ఏంటంటే వాళ్ళ కొత్త ట్రీట్మెంట్ నీ రీప్లేస్మెంట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు.
ఓకే, దాన్ని ప్రమోట్ చేయాలి. దాన్ని మీరు ఎట్లా చేస్తారు అంటే నీ రీప్లేస్మెంట్ని మీరు ఈ ఒక్క బ్యానర్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది మీ టాలెంట్. ఇమేజ్ ఏం పెడతావు, టెక్స్ట్ ఏం రాస్తావు. ఓకేనా? నువ్వు Yes. చాట్ జీపీటీని అడుగుతావా, గూగుల్ అడుగుతావా నీ ఇష్టం. బట్ ఐ వాంట్ సీ ద బెస్ట్ యాడ్. ఇక్కడ మీ లోపల ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకుంటారండి. ఇక్కడ రెండు ఇంపార్టెంట్, క్రియేటివ్ అండ్ టార్గెటింగ్ నేను నేర్పిస్తా, క్రియేటివ్ నీ నుంచే ఇప్పుడు రావాలి బయటికి. కాబట్టి టేక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఈ విధంగా డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వెయిట్ లాస్ ఉంది భయ్, నువ్వు వెయిట్ లాస్ చూపిస్తున్నావు, ఒక ఫ్యాట్ పర్సన్ని చూపిస్తావు, బిఫోర్ ఆఫ్టర్ లాగా చూపిస్తావు, ఏం చూపిస్తావు. ఇక్కడ రాసేది ఇంపార్టెంట్. వాంట్ టు రెడ్యూస్ యువర్ ఫ్యాట్ ఇన్ 3 months. చాలా మంది రాస్తారు కదా, Yes, sir. అలా అంతా థింక్ చేసి రాసింది. ఆ విధంగా కేస్ స్టడీ చేయండి. ఇంతకుముందు రాసిన వాళ్ళు ఏం రాశారు, నేనేం రాస్తే బాగుంటుంది, నా క్రియేటివ్లో ఏం పెట్టాలని థింక్ చేసి రాయండి. ఓకే, బట్ ఎస్ఏపి పెడతాం సార్. ఏంటండి? ఎస్ఏపి ఇది టెక్నాలజీ రిలేటెడ్ కదా. కోర్స్ అది, ఎస్ఏపి కోర్స్ అది. ఒకవేళ ఎస్ఏపి కోర్స్ అది. వర్క్ చేస్తుంటే ఆ కోర్స్ని ప్రమోట్ చేయాలంటే ఎట్లా చేస్తారు. ఓడిఎంటీ ఏమో డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై అదర్ థింగ్స్ ఆల్సో. నేను ఇవి 4 చెప్పాను, మీకు నచ్చితే ఇంకా వేరే కూడా చేయండి. ఒక కేఎఫ్సికి, ఓకే, ఒక స్టార్ బక్స్కి, ఒక స్విగ్గీకి, ఒక జొమాటోకి, వీళ్ళందరూ కూడా బ్రాండింగ్ చేసుకున్నారు కదా. Yes, sir. ఓలా, ఊబర్ కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళంతా మార్కెటింగ్ ఫుల్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎనఫ్ బ్రాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. కొత్త స్టార్ట్అప్ ఎవరైనా కూడా చేయాల్సిందే. అసలు నాట్ యు ఆర్ ప్రమోటింగ్ బిట్ కాయిన్, హౌ విల్ యూ ప్రమోట్ బిట్ కాయిన్? ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏమైనా స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటే దానికి ఎట్లా ప్రమోట్ చేస్తాం? డిఫరెంట్ పీపుల్ ట్రై డిఫరెంట్ థింగ్స్ అండ్ షో మీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్? I'll pause the recording.